గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహడాక్షసిత్యర్థం. అందరికీ కూడా జూలై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాల్ని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కేలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్. తదుపరి మకర రాశి వారు. మకర రాశి వారికి 14వ తారీఖు వరకు కూడా కేతువులో కుజుడు ఉండడం వల్ల ఇప్పటి వరకు చికాకు పెట్టిన వ్యవస్థ దాన్ని కొనసాగించుకుంటూ 14వ తారీఖు వరకు ఎటువంటి మార్పులు లేకుండా అయ్యో మనం ఎంత చేస్తున్నా నా శ్రమకు ఫలితం దొరకడం లేదే అనేటువంటి బాధాయుక్తమే నడుస్తుంది. 14వ తారీఖున రాహులో చంద్రుడు ప్రవేశించడం వల్ల కొత్త పరిచయం ఏర్పడి గురువులో రవి రాహులో చంద్రుడు వీరి ఇరువురు కలయికల నుంచి కూడా 8వ ఇంట శనీశ్వరుడు స్థానం చూస్తూ ఉండడం వల్ల మకర రాశి వారికి 14వ తారీఖున కొత్త పరిచయం అనేటువంటిది ఆనందానికి మీరు ఒక మెట్టు ఎక్కడానికి మీ యొక్క సమస్యలు తీర్చడానికి సాక్షాత్తు భగవంతుడే పంపించాడా అనేటువంటి విధంగా కొత్త పరిచయం 14వ తారీఖున మకర రాశి వారికి సంభవిస్తూ ఉంటారు. దీనివల్ల మీ స్థితులు మారడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక 16వ తారీఖున చంద్రుల్లో శని ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ మకర రాశి వారికి కాస్త ఆందోళన, అంటే ఇతంతో ఉన్నాను, నేను తూగగలుగుతానా, నేను ఇంత వ్యవస్థ చేయగలుగుతానా అని మన మీద మనకి ఒక అపనమ్మకం అనేటువంటిది 16వ తారీఖున ఏర్పడుతూ ఉంటుంది. రవిలో బుధుడు అనేటువంటి ఇతను 18వ తారీఖున
మకర రాశి వారికి కాస్త తెలిసి చేసేటువంటి తప్పులు, ఏం కాదులే, ఈ ఒక్కసారిగా చేసేద్దాంలే, ఎవరు చూడట్లేదు కదా మనల్ని అనేటువంటి తెలిసి చేసేటువంటి తప్పుదం వల్ల ప్రమాదాలు తెచ్చుకుంటుంటారు. కాబట్టి 18వ తారీఖున మీరు చేసేటువంటి చిన్న తప్పు చాలా పెద్ద ప్రమాదాన్ని గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పు చేయకుండా 18వ తారీఖున చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మకర రాశి వారు. 20వ తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మకర రాశి వారికి ఏమవుతుంది అంటే, వచ్చేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం తప్పుకుని గండం గట్టెక్కి ప్రాణం పోయేటువంటి విషయం 3 నెలలు హాస్పిటల్ పాలయ్యేటువంటి వ్యవస్థ వరకు జరుగుతుంటుంది. అంటే ఎముకలు విరగడము, నరాలు నలిగిపోవడము అనేటువంటిది 20వ తారీఖున మకర రాశి వారికి సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మకర రాశి వారు 20వ తారీఖున చాలా జాగ్రత్తగా ఉండండి. 24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక వల్ల మకర రాశి వారికి ఇంతకుముందు మీకు పరిచయస్థం ఎవరైతే ఏర్పడ్డారో వాళ్ళని నమ్ముకుని వ్యాపారానికి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం 24వ తారీఖున ఏర్పడుతుంది. అదేవిధంగా ధనం కూడా మీకు లభించడం జరుగుతుంది. ఈ ధనం లభించడం, కొత్త పరిచయం ఏర్పడడంతో చాలా ఆనందంగా మీ స్థాయి స్థితులు రెండింటినీ కూడా మార్చుకుంటూ ఉంటారు. 28వ తారీఖున కేతువు చంద్రుడు కలయిక వల్ల మకర రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఏమిటయ్యా అంటే, మీరు ఇంతకు ముందు ఏదైతే ధనాన్ని వెచ్చించి స్థలాలు కానీ ఏవైతే కొన్నారో వాటి నుంచి మీరు ప్రతిఫలం 28వ తారీఖున ఆశించి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు నాకు మంచి ఫలితం కనబడింది అని ఒక నమ్మకానికి 28వ తారీఖున మకర రాశి వారు లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మకర రాశి వారికి ప్రమాదం నుంచి బయటపడడానికి మృత్యుంజయ హోమం కానీ, లేదా ప్రతిరోజు కూడా, అంటే జూలై నెలంతా కూడా ప్రతిరోజు శివాలయంలో ఒక చెంబు నీళ్లు స్వామివారి మీద పోసి తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం మకర రాశి వారి ఆరోగ్యపరంగా మంచి వ్యవస్థగా నడుస్తూ ఉంటుంది. అయితే మీకు 20వ తారీఖున మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయితే ఉంటుందో ఆ నిర్ణయం వల్ల మీ జీవితం అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చేసేటువంటి చిన్న తప్పు పెద్ద తప్పు అది ఏదన్నా కానీ మనస్ఫూర్తిగా 1కి 10 సార్లు 10కి 100 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. దీనివల్ల మీకు వచ్చేటువంటి ప్రమాదం చాలా పెద్దది. కాబట్టి ప్రమాదాలు తక్కువగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తప్పుదంగానే ఉంటుంది. ఆ తప్పుని మీరు సరిచేసుకునే విధంగా తప్పు చేయండి అని మకర రాశి వారికి 18వ తారీఖు సూచించడం జరుగుతుంది. కాబట్టి 18వ తారీఖు నుంచి 20 వరకు కూడా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు, మీ యొక్క స్థితులు పెట్టుకుని మీ ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉండేటువంటి విధంగా చూసుకోండి. ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడము మకర రాశి వారికి జూలై నెలలో అత్యంత ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా మకర రాశి వారు ప్రతినిత్యము ఈశ్వర ధ్యానం ఆచరించండి.